మాట్లాడడానికి వస్తున్నాయి మాట్లాడతారు బయట నడవండి. రెస్పెక్ట్ అని పెద్దగా అంటే పెద్దగా నీ రెస్పెక్ట్ అట్లా డాడొచ్చి మాట్లాడు నువ్వు నాకు గుర్తుపడతావా లేదా? మళ్ళీ గుర్తుపట్టినప్పుడు నా కొడుకు కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే? అరే నేను అంటున్నా మర్యాద బబ్బు మీద కట్టప్ప మీద కేసు అయింది. నిన్న లొల్లైంది అని చెప్పి ఇర్ఫాన్ గాంధీ ఏమైంది? కట్టప్పని అయితే అలా పిఎస్ లా పెట్టేసారు. ఇప్పుడు ఏందన్న పరిస్థితి? మరి ఇన్ని కొట్టినప్పుడు తెలియదా? అందరు కొట్టుకురు అందరు కొట్టుకున్నప్పుడు ఒక న్యాయం ఉండాలా? ఇప్పుడు మనం పోయి అడుగుదాం అనుకున్నప్పుడు ఆ పిఎస్ లు ఉండు కేసు పెడితే పెట్టని ఏమయ్యాడు ఇప్పుడు ఏమైతే ఈయన ఎట్లా కొడతారు? అయ్యా ఎందుకు కొట్టిరా? ఆడు పెడతావా లేదా? చెప్పురా పోయి నువ్వు ఎందుకు ఆగుతున్నావు చెప్పు. కేసు అరే కేసు ఏం కాదురా, నిన్ను కొట్టినప్పుడు నువ్వెందుకు పెట్టదా కేసు? మాలా ఏడ మాట్లాడిస్తారు మొత్తం ఆలాలే అల్లుకుంటారు లోపల. మనం పోయినా బేకారే. ఎందుకంటే ఆల్రెడీ కట్టప్ప జైలు పిఎస్ ఉండు. ఎందుకు అవసరమా మనకి? ఆల్రెడీ మనకి అయింది. అట్లా భయపడ్డావు అనుకో. భయం కాదన్నా, ఇంకా కొడతారు. అవసరమే లేదు మనకు భయపడే. అవసరం లేనప్పుడు చేతి ఎందుకు వేసిరాలు? చేతి ఎందుకు వేసిరు అంటే వీళ్ళిద్దరు ఏమైందో నాకు తెలియదు. పొద్దుగాల నేను పిఎస్ లో పోతే కట్టప్ప ఉన్నాడు. గంగు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడు. రాని కొట్టిరా అని చెప్పి నువ్వు ఇట్లా కరెక్ట్ కాదు. పనాన్ని కొడితే ఓడి ఊరుకోడు రాబోయే. నేను చెప్తున్నా మా రిటర్న్ పోయి కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు రాబోయే అని. అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎవరో తెలియదు. ఇద్దరు అంకుల్ వచ్చి మమ్మల్ని కొడుతారు. మనకు తెలిసిన మ్యాటర్ చెప్పాలా? చెప్పు. పొద్దుగాల ఫోన్ చేసిరా పిఎస్ కాడి పోయినా లోపల కట్టప్ ఉన్నాడు. ఏమైందని చెప్పి నడితే అన్న నేను ఇట్లా లొల్లైంది ఇర్ఫాన్ అని కొట్టిరానా, నేను పోయి మాట్లాడుతుంటే నన్ను కూడా కొట్టిరు. మళ్ళీ వాళ్ళే రిటర్న్ పోయి కేసు ఇచ్చిరారా అంటే ఓడిదిరా గల్ల అలా అరా ఏమో గల్లాడదంట. ఇర్ఫాన్ గారు అంట రాయి తీసుకొని అని కొట్టిండంట. ఓన్లీ ఓడైతే నేను కొట్టినాను. ఏడుండు మళ్ళీ ఇప్పుడు ఆడ అన్న ఇల్లు అదే ఇల్లు. సీతా విలువ అని విలువరా పోయాల విలువ తీసుకురా పోయి అన్న. ఎక్కువ మాట్లాడదు ఏమో కాంప్రమైజ్ చేసుకొని చూడు. కంప్లైంట్ రిటర్న్ కానీ చూడు రా. నువ్వు ఉరుకుంటే కాదు. అలా చేతులు ఉంటుందిరా గంగో. కాంప్రమైజ్ అయినా లేదంటే ఏడికైతే ఆడికి ఇదే ఇక లోపల ఊరుకురా మళ్ళా ఎందుకు అంకుల్ అంకుల్ పేరు ఏమో ఉండే. అంకుల్ మాట్లాడడానికి వస్తున్నాయి. మాట్లాడతారు బయట నడవండి. కొట్టింది ఏడగొట్టి మావాడే కొట్టింది. చూడు ఎట్లా రక్తం వచ్చింది చూడు. కంప్లైంట్ ఏదైనా కోర్టులో మాట్లాడదాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఏదైనా కోర్టులో మాట్లాడదాం. ఏడగొట్లాడతారు ఇప్పుడు మిమ్మల్ని కొడతా మాట్లాడుకుంటాం. అవన్నీ మాట్లాడుతూ అవన్నీ మాట్లాడద్దంటే మీరే కొట్టి మీరే కేసు రక్తం వచ్చి కొట్టిరు. ఏం చెప్తున్నా మీను మీరే కొడతారు మీరే కంప్లైంట్ పెడతారా? మావాడిని కొట్టి మావాడు ఎందుకు కొట్టి మీ వాడిని కొట్లాడుతుంటారు. అంత కొడతారా? పెద్ద మనిషి ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలి? పొరలు కొట్లాడుకున్నాడు పెద్దరికం చేయాలి. రక్తం వచ్చి కొడతాడా? లైఫ్ ఆడేమో పిఎస్ కొడితే బాగుంటుందా? అందుకే కంప్లైంట్ ఇచ్చిన. తమ్ముడు కొట్టిండు మీ వాడు
అందుకే కొట్టినా. మీరు బయట నడని ఫస్ట్ ఏదైనా కోర్టులో మాట్లాడదాం. కోర్టు కాదే, అన్నా, నేను అన్నా. మాట్లాడనీకి వచ్చినామన్నా, ఏం మాట్లాడతారు? ఏదైనా ఇలానే మాట్లాడుతున్నావు. కోర్టులో తీసుకోండి. కోర్టులో ఏదైనా కోర్టులో తీసుకోండి. పోదాం, కోర్టులోనే మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకొని పెద్ద మనిషి చేసుకుంటే బయటకు వస్తాడు కానా, ఏదో చిన్న చిన్న పిల్లల కొట్లాడే ఉద్దేశంతో మీ ఇంటికి రాలే. మాకు అవసరం లేదా? నాకు అవసరం లేదు. అవును, ఇప్పుడు ట్రీట్మెంట్ చేపిస్తాం, కొంచెం దగ్గరుండి చేపిస్తాం మేము. ఏం చేపిస్తారు? కొట్టినాక దొబ్బలు బొక్కి ఇరిగితే లోపల ఆ? గోర్లు పడితే బొక్కలు ఇవన్నీ బొక్కలు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, పానాలు పోతాయి అని కొట్లాడ ముందే తెలుసుకోవాలి. వాడు కొట్టనే కదా వీడు వచ్చి అదే చిన్న ప్లాన్ గురించి పెద్దలు ఆ ప్లాన్ వచ్చి ముగ్గురు కొట్టిరు. తెలియలేదా? ముగ్గురు కొట్టిరు వచ్చి ఎవరెవరు కొట్లాడి మళ్ళీ రక్తం ఎట్లా జవాబు చూడవో చూసి కనిపిస్తుందా? తప్పులేదు, ఎందుకు కొడతారా? అన్న ఇక చిన్న పోరాడు వచ్చింది వచ్చాడు రా ఆడుతున్నాడు. నేను ఏం చెప్పినా నుంచి వెళ్ళిపోరా తమ్ముడు ఈ ఆడపని చెప్పిన దెబ్బలు తాకితే అంటే వాడు కావాలని కొట్టిండు. నువ్వు ఈయనేమన్నావు? అన్న ఫస్ట్ వాడే వీడికి వెళ్ళిపోరా అనలే? అన్న ఫస్ట్ వాడే మీకు కాదు, నువ్వు వీడికి వెళ్ళిపో అన్నావా లేదా? మరి మా ఇంటి ముందు ఓన్ జాగా ఇది? మా ఇంటి ముందు వచ్చింది అన్న. మీ ఇంటి ముంగట మీ ఇల్లు ఈడ, అది జాగా రోడ్డు. మా రోడ్ ఏంది? ఈ రోడ్ మరి ఏది రోడ్ కదా? మీద ఇంటి జాగా కదా ఇది? ఏడ ఇంటి జాగా? పద్ధతి ఇంటి ముంగట వచ్చి ఇంకా మాట్లాడుతున్నారు ఎన్ని ఎక్కువ. గజాలు ఉంది ఏంది ఫస్ట్ పద్ధతి తెలుసుకో. ఇది ఏరియా మన ఏరియా, మా ఇంటి ముంగట ఆ, వచ్చి అట్లా ఎట్లా మాట్లాడు, ఆ, ఇంటి అది మంచిగా ఉంటది. నా ఇవన్నీ ఇల్లు కాదు, కాదు, ఇవన్నీ కాదు చెప్తున్నా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, పోలీస్ పోయి కోర్టు స్టేషన్లో మాట్లాడదాం. పోలీస్ పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం. అది చెప్పనీకి వచ్చినామే కాదు, జర నువ్వు అర్థం చేసుకుంటే బయటకు వచ్చినావు. ఒకటి చేస్తలే అన్నా, మాకు అవసరం లేదు. రిటర్న్ మా వాళ్ళనే కొట్టి మీరు అన్న ఇక్కడ అరవకూరు అన్న మా ఇంటి ముందు వచ్చి అరవకూరు. ఏదైనా పోలీస్ ఎవరు ఉన్నారా? కోర్టుకు పోదాం, కోర్టు తీసుకుందాం, ఏదైనా కోర్టు కాడ తీసుకుందాం. అక్కడ మీ ఇంటి ముంగడు ఎందుకు వచ్చిరని మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి మాట్లాడుకుంటా, బయటకు ఉందా. ఇప్పుడు ఓనయ్య జాయిర్ కాదు ఇక్కడ రోడ్డు మీద, ఇదైతే కాదు కదా మీది, జాగ్రత్త కాదు. మా ఇంటి ముంగంటే వచ్చి ఇప్పుడు కూడా మా ఇంటి ముంగంటే ఇంకా ఇగో ఏది ఉన్నా బైసాబ్ అక్కడ చూసుకుందాం. పోయి కంప్లైంట్ పైసా నేను కూడా ఏమంటలేను, నేను నువ్వు తలుచుకుంటే కంప్లైంట్ రిటర్న్ అవుతుంది, మనోడు బయటకు వచ్చాడని ఒక మాట అడుగుతున్నాం అంతే. ఒక్కసారి అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అక్కడనే మాట్లాడదాం, చూసుకుందాం. డిసైడ్ చేస్తారు కదా. అంకుల్ కుళ్ళ మాట, నీకు రెస్పెక్ట్, ఒక రెస్పెక్ట్ అని. నేను కూడా ఇగో, respect చేస్తాను తమ్ముడు. ఏం పెద్దగా అంటే పెద్దగా, మీరు ఎట్లా అంటే అట్లా. ఆల్రెడీ కంప్లైంట్ తప్పు చేయరు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసాం. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసాం. పోయి మాట్లాడు పోలీస్ ఆయన చేయలేపలేడు, ఎవరైతే ఆయన ఉన్నాడు ఆయన చేయలేపలేరు, ఆయన మీద కంప్లైంట్ పెట్టారు. ఇద్దరు కలిసి ఓటు ఎత్తుతారు. ఇద్దరు కలిసి ఓటు ఎత్తుతారు. నాకు కూడా ఇద్దరం కొట్లాడుకున్నాము. నువ్వు కళ్ళ పట్టుకొని తీసుకుపోతున్నావు అంకుల్. మా ఇంటి ముందు అరవై నువ్వు కూడా చేయలేపుగా మీరు ఇంట్లో పోయినా మెల్ల కొడతారా? కళ్ళ పట్టుకొని తీసుకోవాలి. నువ్వు కళ్ళ పట్టుకొని తీసుకోవాలి. అరే ఇప్పుడు మీకు అన్నా నీకు మర్యాద ఇస్తున్నాం. అన్న నేను కంప్లైంట్ రిటర్న్ తీసుకొని అడగడానికి వచ్చినాము. ఇప్పుడు బయటనే ఉన్నావు, మా బస్ ఏది మన విలుమల నిన్ను వచ్చి అంతమంది విలువ ఇప్పుడు వచ్చినాం విలుమల విలువ మొత్తం బస్సు విలువ మాట్లాడతా కంప్లైంట్ ఎవరిని ఎవరు బాగుంటే కొట్టలేదా? ఎందుకు కొడతారు? చూసుకున్నావా? అరే అలా పోరాలం కొట్టి మీదేనా అర్థమైతలే.
చిన్నోడు చూస్తుంటే మీకు అర్థమవుతుందా? చిన్నోడు కొట్టిండు. చిన్నోడు చిన్నోడు కొట్టిండు. రారా బాయ్. ఒకటి ఆడవట్టిన మీరు కూడా కొట్టిన అడుగు. ఏంట్రా ఎందుకు కొట్టినావు ఇప్పుడు నువ్వు? చిన్నోడిని ఎవడు కొట్టిండు? అన్నా, నువ్వు ఆగు. దూరం దూరం మాట్లాడరా. నేనైనా కొట్టింది మరి. నేనైనా కొట్టింది కావాలి. చూసుకుంటాం మేము. మాట్లాడుకోండి కోర్టు మాట్లాడుకోండి మాట్లాడుకోండి. అవసరం లేదు మాకు. కోర్టు మాట్లాడుకోండి మాకు అవసరం లేదు. మాట్లాడదాం. ఉన్నలేని తప్పులు ఏం కాదు కంప్లైంట్ ఇచ్చినా కదా? ఇచ్చిన ఆడబి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సరే మంచిగా అని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చినాం. లేదంటే ఇవాళ ఇట్లా అట్లా అని మాట్లాడుతున్నావు అన్న. ఇగో ఇంటి ముంగట్ల ఏ కుక్కనన్నా మరుగుతుంది. అది మురుగుతుందా కొరుస్తుందా బయటకు వస్తేనే తెలుస్తుంది. ఇది మాట్లాడేది కాదు. పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడు. నూకే జోలికి వస్తే కాలర్లు పట్టుకునే రేంజ్ లో మా దాకా తడి చెప్తున్నా. నేను కూడా మేము కూడా కాలర్లు కూడా ఏదైనా చేస్తాం. అడగడానికి వస్తే నూకుతున్నావు మళ్ళా. ఎగురుతురు కదా కంప్లైంట్ ఎందుకు ఇచ్చిరే మళ్ళా? ఎక్కువ కొట్లాడుకుంటారు మళ్ళీ ఎక్కువ కొట్లాడుకుంటారు. చేసేటప్పుడు ఎక్కువ కొట్లాడొద్దని కాంప్రమైజ్ కి రా. రాత్రి చెప్తే నేను ఇల్లే చెప్తుండే అన్నారు కంప్లైంట్ మేము కొడితే బాగుంటుందా? చిన్నోని ఇంటి ముంగడికి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాను. అవును చిన్న పొరం ఎట్లా కొడతాడన్నా? కొట్టిన ఆయన కొట్టిండు. కలిసి కొట్టిరాలు వాళ్ళిద్దరు కలిసి కొట్టిరు. చిన్న బాబు గురించి అయింది. చిన్న బాబు పెట్టుకుంటా దండం పెట్టి కొట్టడానికే రాలే. మేము కూడా మాట్లాడుతున్నాం. మీది అట్లా లేదు. అర్థమవుతుందా? కొట్లానికి మీరు ఏ దాకా అంటే ఆరు దాకా అనుకుంటా అనుకో. మేము కొట్లానికే రాలే. కొట్లానికి వస్తే వేరే ఉంటుండే. తెలుసు వేరే ఉంటుండే. అసలు ఇన్నాడా? నేను చెప్తున్నా నువ్వు అన్నావు కదా చెప్తే ఇన్నాడా? ప్లీజ్ ఆగన్నా కదా. సారీ ఇగో మా వాడు పిఎస్ ఉండు. ఓకే ఇప్పుడు తలకాయ కింది కొంపుకొని చెప్తున్నాం. వాళ్ళ తప్పైందో లేదో మనకు తెలియదు. మీరు కూడా కొట్టిరు, వాళ్ళు కూడా కొట్టుకోరు, అయిపోయింది. దానికి పోయి మీరు కంప్లైంట్ ఇచ్చాడు, అది తప్పు కాదా అన్న? ఏం చేస్తారు మళ్ళీ ఈ పోరాటం మేము చేస్తే బాగుంటుందా? ఇంత పెద్ద మనుషులు పిలిచి మాట్లాడితే అయిపోతారు. ఏడున్నారు ఎన్నో ఉంటారు. మరి ఏం చేయాలి? మరి రక్తం రక్తం వచ్చేటట్టు ఎందుకు కొడతారా? ఇంత పొరని కొడతారా? అన్న రైస్ కూడా కొట్టుకున్నా ఇప్పుడు రైతు కొడుతుంది దాకదా? అయ్యో తప్పైందనా మాట్లాడు. పిఎస్ లో మాట్లాడితే అయిపోతుంది. డాడీ వచ్చి మాట్లాడు.
ఆడు నాకు నా కొడుకు కొట్టినప్పుడు మళ్ళీ నువ్వు మాట్లాడవా? అవును, వాడు ఎట్లా నువ్వు నాకు అది గుర్తుపట్టావా? కాదు, నేను వచ్చినా కదా, వాళ్ళు మొన్న నేను మొన్న వచ్చినా వచ్చి- కదా. వాళ్ళు మొన్న అది కాదు నా- 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 నువ్వు మాట్లాడు, మాట్లాడు. ఆగు, మాట్లాడు. ఇగో, నువ్వు నాకు గుర్తుపడతావా లేదా? మళ్ళీ గుర్తుపట్టినప్పుడు నా కొడుకు కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే? మా కొడుకు కొట్టిరుగా మళ్ళా దాని గురించి ఏం మాట్లాడారా? మళ్ళా పోలీసులు కూడా పోయినాం నేను. ఏమో అది కాదు, ఏదున్నా సరిగా నిన్న కంప్లైంట్ చేశాక కాదు ఇది తమాషా. నేను కూడా ఖాళీగానే బయట ఉన్నా కాదుగా. నేను బయట ఉన్నా కాదుగా. నేను బయట ఉన్నా. అరే నువ్వు ఎందుకు కొట్టావు? అన్న మీ వాడు వచ్చి కొంచెం కొట్టినాడే కావాలని అరే నేను కంప్లైంట్ మీ కొడుకు చెప్పిన మంచిగా తిరగకని చెప్పి అన్న గల్లీలో మాట్లాడదాం ఒరుతున్నావు ఎందుకు? చెప్పు కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు కొట్టిరా? మీ వాళ్ళు కొట్టిరు, మీ వాళ్ళు కొట్టిరు, మీ వాళ్ళు కొట్టినాకనే వచ్చినాక మాట్లాడి కంప్లైంట్ చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి చెప్పరా, ఒక నిమిషం మళ్ళీ చెప్పరా, మొత్తం స్టోరీ చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఏమైంది? ఇగో ఇక చూడన్న నేను ఫస్ట్ ఇర్ఫాన్ ఖాన్ కూడా కోపం రాదా అన్న? ఆగు. అసలు ఏం జరిగింది? అరే బాబు ఒక సరే నిమిషం. ఇక ఇక్కడ అరే అన్న ఇగో ఇగో అన్న ఆయన మీ కొడుకని మాకు తెలియదు అన్న ఆయన తిరుగుతుంది. ఫస్ట్ రాయిసిరు కొట్టినాడు అన్న మీకి. నేను అన్న ఇది ఆడకని చెప్పిన కొట్టినా నువ్వు కొట్టినావారా? ఇర్ఫాన్ ఖాన్ కొడితే ఆడ ఏడుచుకుంటూ వచ్చి అన్న పోరాడు ఆడకని చెప్తే కొట్టిన పోరని కొట్టినట్టే గట్టి కూడా కొట్టలే మెల్ల కొట్టినా అన్న నేను. ఏడ ఆడతారు మళ్ళీ ఇప్పుడు రోడ్ల పైన ఆడతారా? అన్న గల్లీలో ఆడకని ఇంట్లో గల్లీలో ఆడకని చెప్పినా అన్న, ఇగో, నేను ఒక మాట చెప్తా, ఇగో అన్న, నేను ఒక మాట చెప్తా. ఇగో ఇజ్జత్ ఇస్తున్నా, నువ్వు నూకుతానే ఉన్నావు. మళ్ళీ నేను నూకితే గలీజ్ ఉంటుంది. నేను ఇజ్జత్ ఇస్తున్నా, నువ్వు గుర్తుపడతావు అని చెప్పి నేను ఇజ్జత్ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్తా, ఆడు ఫస్ట్ ఎవరు కొట్టిరు? వాడు చిన్న పొరడా మనుషులలో పెట్టుకొని ఒక అరే అన్న పోరాడు కొట్టినని చెప్తున్నాను అంతే. అరే ఈడొచ్చి మాట్లాడితే అరే నువ్వు వెళ్ళిపోరా ఇడికే నల్లే. నాడు వదిలే, మీరు కొట్టి కదా నా దగ్గర ప్రూఫ్ ఉంది. నీకేమైతాడనా? తమ్ముడైతాడు. నాకు ముందరికి వెళ్ళి గుర్తుపడతావు, నువ్వు వాళ్ళకి గుర్తుపడతావు. అరే గుర్తుపట్టేసారు అందరూ మన ఎంత గుర్తుపట్టినా కూడా లొల్లి అయితే ఆపలేం కదా. ఎంత గుర్తుపట్టాలని చెప్పి మామూలు కొడతారా? అట్లా కాదు, గుర్తుపట్టాలని కొడతావా? నువ్వు చేపెట్టకు. సరే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇచ్చుకోండి. ఏం చేసుకుంటాను అన్న. అరే నేను అంటున్నా, నువ్వు నా కొడుకు కొట్టినా నేను కాముషి ఉంటున్నా. నేను కావాలని కొట్టలేను మీ కొడుకుకి. నేను కాముషి ఉంటున్నా. నేను కావాలని కొట్టలే. ఫుల్లా చెప్తున్నాను. కావాలని కొట్టలే. మీరు కొట్టలేదా అన్న? మేము కొట్టలేదా? మీరు కొట్టలేదా మీరు? మీరు కొట్టలేదా మీరు? కొట్టలే మేము తమ్నాచులో ఉన్నాం మేము. కొట్టలేరా మీరు? అలా ఏదో కోర్టు మాట్లాడుతున్నాం. ఇగో ఈ రోజు వచ్చి కావాలని కొట్టిర్రు. ఎవరు ఆమెల చిన్న పోరంతో ఇంత పెద్ద చేస్తున్నారు? ఒక నిమిషం ఆగు. ఇన్నాడు కొట్టిండు లొల్లి అయింది మాట్లాడము. ఇగో ఈడు కొట్టిండు వాడిని కొట్టిండు. ఎందుకు కొడతారు ఇద్దరు కలిసి నన్ను? నువ్వు ఏం చేసుకో వేసుకో చూసుకున్నదా? సరే చూసుకో, నేను కూడా చూసుకుంటా. చూసుకుందాం. పోలీస్ స్టేషన్ ఉన్నాం. అది కాదు
నువ్వు మాట్లాడుతావు రాగా ఏం మాట్లాడితే మనం ఎందుకు వచ్చినా ఎందుకు మేము మర్యాద ఏమైంది చెప్తుంటే నేను 100 మంది చూస్తున్నాను చెప్పుకోరు భాయ్ ఏం చెప్పుకోరు మళ్ళా నా పేరు కొడుకు అరే గంగు అని చెప్తాను చెప్తుంటాడు ఏం గుర్తున్నావా అయిపోయింది అయిపోయినట్టున్నా నా గున్నాకు అయిపోయింది కదా అన్నా ఇగో మనకు గుర్తు ఒక్కొని గుర్తుపడతారు. మీ అబ్బాయి ఆడేటప్పుడు ఈడు మధ్యలో వచ్చినంట కొంచెం ఏదో ఇట్లా అన్నాడంట. మళ్ళీ అది మరి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. మావాని మొత్తం గీరికబెట్టే ఎందుకు వచ్చి చెప్పు నాకు అర్థం కాదు. ఇద్దరు ముందు పరిచయాలన్న కుళ్ళు చెప్తున్నా ఈ నేను కాలర్ వీళ్ళు కాలర్ పెట్టుకుంటే మీ ఇద్దరులే పోతాయి. నేనేమంటున్నాం ఫస్ట్ ఆ పోరని కొట్టిన ఆ పోరన్ ఏజ్ ఎంత మనోన్ ఏజ్ ఎంత ఒక్క మాట అన్న. తమ్ముడు కొట్టిండు అంటే కొంచెం ఇట్లా అన్నాడంట. ఇక రారా, కొట్లాటకే అయినా ఎప్పుడైనా ఇక్కడ రా, ఏం కొట్టా ఇక్కడ రారా భయ్, కొట్టా ఇక్కడ రా, చెప్పాను ఇక రారా, నేను ఏమంటాను ఇక్కడ రా, ఏడవ పోయి హాస్పిటల్ చూపించిన ఇగో నేను ఒక మాట తక్కువైంది అది. ఇగో, ఇగో, మీరు కొత్తగా వచ్చారు, మీకు నాకు గురించి తెలియదు. నేను ఈయనే ఉంటా, పుట్టి పెరిగింది ఈయనే, నేను అన్ని బయట కాదు. నేను మీరు ఇంకా పెద్దగా చేసుకుంటారు. మీరు సరే మీరు రిటర్న్ కంప్లైంట్ నేను కూడా ఇస్తాను. మీరు కూడా వానికి ఇచ్చారు కదా, ఏం చేస్తారు మరి, ఏం చేస్తారు? నేను ఇప్పుడు ఇదే ప్రూఫ్ పెట్టుకొని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొట్టిండ్రు. మీ అబ్బాయికి ఏమైనా అయిందా? అబ్బాయికి ఏమైనా అయిందా? ఏం కొట్టారు? రక్తం వచ్చింది మీ అబ్బాయికి. ప్రూఫ్ లేదు, మీరు కొట్టింది నా దగ్గర ప్రూఫ్ ఉంది. మావాన్ని కొట్టారు సరే సరే ఆల్రెడీ పెట్టేస్తాం కదా. మాట్లాడదాం రిటర్న్ తీసుకుంటాం కదా. వద్దు వద్దు అవసరం లేదు, నేను కూడా పెడతా పోరి. నేను ఒక్కనే ఉండే చూస్తుంటే బాధ అనిపిందా నాకు. వాడు నేను ఏమేమి చేస్తుంటా